హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కీర్తి, కీర్తి అంటూ వెతుకుతూ ఉన్నాడు కళ్యాణ్. ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడున్నావు? చాలా సేపటి నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను అని అంటూ అతను పిలుస్తూ బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది కీర్తి. ఏంటి కీర్తి ఇది? ఇక్కడే ఉన్నావు కదా, మరి ఇందాకటి నుండి పిలుస్తుంటే పలకటం లేదు ఎందుకు అని అంటూ తను కూడా ఆమె పక్కన కూర్చున్నాడు అతను. కీర్తి అతని వైపు కూడా చూడను కూడా చూడలేదు. ఏంటి కీర్తి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం జరిగింది? ముందు నాకు చెప్పు అని అన్నాడు కళ్యాణ్. ఏమీ లేదు, నాకు కొంచెం ఫీవర్గా ఉంది అని అంది ఆమె. అవునా, టాబ్లెట్లు వేసుకున్నావా? మరి కాఫీ పెట్టుకొని తీసుకొని రానా అంటూ వెళ్ళబోయాడు అతను. వద్దు, నాకు కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి అని ఉంది అని అంది ఆమె. అవునా, నేనేమన్నా నిన్ను డిస్టర్బ్ చేశానా అని అన్నాడు అతను. దానికి ఆమె ఏమి సమాధానం చెప్పకపోవడంతో లేచి కామ్గా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి అప్పటికే 15 రోజులైంది. కొత్త కాపురం అయితే మొదలు పెట్టారు, కానీ ఆమె ఎందుకో అతనికి దగ్గర కాలేకపోతుంది. చాలాసార్లు తనలో మార్పు తేవాలి అని అతను ప్రయత్నించాడు, కానీ ఆమెలో ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఆమెను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కళ్యాణ్. ఆమె ఏ రోజైతే తనకు తానుగా వచ్చి అతను దగ్గరగా అవుతుందో ఆ రోజే తన దగ్గర తీసుకోవాలి అనుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ 6 అడుగుల ఎత్తు, మంచి రూపం, తెల్లని ఛాయ, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది అతని శరీరం. అమ్మాయిలా కలల రాకుమారులాగా ఉంటాడు, కానీ ఎవరూ లేని అనాథ అతను. అతను ఒక డాక్టర్, హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. నెల జీతం కూడా లక్షల్లో ఉంటుంది. తన సేవింగ్స్ అన్ని దాచుకొని ఒక స్థలం తీసుకొని తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని కట్టించాడు. ఇల్లు కట్టడం పూర్తయ్యాక కీర్తిని పెళ్లి చేసుకున్నాడు. కీర్తికి 24 ఏళ్ళు, కుందనపు బొమ్మలాగా ఉంటుంది. పీజీ వరకు ఆమె చదివింది. చాలా చలాకీగా ఉండేది. ఆ తర్వాత కళ్యాణ్తో సంబంధం రావడంతో తల్లిదండ్రులు తనకి నచ్చ చెప్పడంతో కళ్యాణ్తో కీర్తికి పెళ్లి ఖాయం చేశారు. ఒక మంచి ముహూర్తంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లికి ముందు వరకు ఎంతో హుషారుగానో ఎప్పుడు నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే కీర్తి పెళ్లికి ఇంక వారం రోజులు ఉంది అనగా ఉలుకు పలుకు లేకుండా ఉండేది. ఆమె మొదట్లో పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను అనే బాధతో అనుకున్నారు, కానీ పెళ్లికి ముందు రోజు తనకి ఆ పెళ్లి ఇష్టం లేదు అని వాళ్ళమ్మ వాళ్ళతో చెప్పింది. ఏంటి, ఇంత దాకా వచ్చాక వద్దంటే నా పరువేం కావాలి? చుట్టాలు బంధువులు అందరికీ చెప్పుకున్నాము. పెళ్లి మండపం కూడా బుక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి వద్దు అంటే ఎలాగా అని అంది ఆమె. తన తల్లి సరస్సు ఎందుకు వద్దంటున్నావు అంది వాళ్ళమ్మ. అయినా ఆడపిల్లల చదువు ఎందుకు అని అంటే నా మాట వినకుండా మీరు పంపించారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని అంది భర్తతో. ఇంకేముంటుంది, చదువుల పేరుతో కాలేజీకి పోయి ఎవరినో ఇష్టపడి ఉంటుంది. వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అని కలలు కంటున్నట్లు ఉంది. మనమేమో ఈ సంబంధం చూశాము. అయినా ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పేయాలి, కానీ ఇప్పుడు చెప్తారా ఎవరైనా? నా కొడుకు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో మన తాహతుకు సరిపోయే సంబంధాన్ని తెచ్చాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, కాబట్టే నయా పైసా కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడు అని అంది వాళ్ళ నాయనమ్మ. అమ్మా, నువ్వు వదిలేయి, దానికి ఇష్టం లేదు అని అంటుంది కదా. వచ్చే చుట్టాలు బంధువులు సూటిపోట్లు మాట్లాడని నన్నేగా ఆడపిల్లని పెంచడం చేత కాదు అని అంటారు. అనని పడతాను, దానికి ఇవన్నీ ఎందుకు? ఆ ఫోన్ అందుకో సరసు, అబ్బాయికి విషయం చెప్పేద్దాం. మా అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు అని క్షమించండి అని నేను అడుగుతాను. ఇక్కడి దాకా వచ్చాక ఎలాగండి, నేను మా వాళ్ళందరికీ చెప్పుకున్నాను అని అంటారేమో అని అంది సరస్సు. వినకపోతే అతని కాళ్ళైనా పట్టుకుంటాను అని అన్నాడు ఆమె తండ్రి శివయ్య ఏడుస్తూ. అయ్యో, మీరేంటండి ఇలా ఏడుస్తున్నారు అని అంది సరస్సు కూడా ఏడుస్తూ. చూడే, నీ వల్ల నా కొడుకు కోడలు ఎలా ఏడుస్తున్నారో. నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు వాళ్ళకిలా కావాల్సిందే అంటూ
నాయనమ్మ కూడా ఏడవటం మొదలుపెట్టింది. అమ్మా, చిన్నప్పటి నుండి దాన్ని కాలు కింద పెట్టనీయకుండా పెంచింది దాన్ని ఏడ్పించడానికా? ఇష్టం వచ్చింది కానీ దానికి నచ్చిందే చేద్దాం అంటూ ఏడుస్తూ గుండె పట్టుకొని కూలిపోయాడతను. అందరూ కంగారుగా ఆయన దగ్గరికి వెళ్లారు. డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ చూసి స్ట్రెస్ వల్ల ఇలా జరిగింది అన్నారు. పెళ్లి పనిలో పడేసరికి ఇంకా ఇలా అయి ఉంటుంది అని, ఇంకోసారి మాత్రం ఇలా జరగకుండా చూసుకోండి, నెక్స్ట్ టైం వస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పారు డాక్టర్. ఆయన బాధపడే విధంగా మీరు ప్రవర్తించకండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి వెళ్ళిపోయారు డాక్టర్. చూసావా, నా కొడుక్కి నీ వల్ల ఎంత గతి పట్టిందో, వాడికి ఏదైనా జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని ఏడుస్తూ చెప్పింది నాయనమ్మ. మనసులో బాధ ఉన్న తన నిర్ణయం వల్ల ఇంతమందిని బాధ పెట్టడం ఇష్టం లేక మరుసటి రోజు పెళ్లిపీట మీద కూర్చొని తల వంచుకొని తాళి కట్టించుకుంది కీర్తి. తొలి రాత్రి సమయానికి 3 రోజులు గడువు కావాలి అంటూ తప్పించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ్ కీర్తికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించడం, ఆమె అతని దూరం పెట్టడం జరుగుతూనే ఉంది. వారు కొత్త ఇంట్లోకి వచ్చినా కూడా ఆమెలో మార్పు కనిపించనే లేదు. కానీ ఆమెకి ఏమేమి ఇష్టమో తన తల్లి సరస్సు దగ్గర అన్నీ తెలుసుకొని మరీ చేసేవాడు. అయినా తనలో ఏ మార్పు అనేది రాలేదు. కానీ ఆమె అలా ఉండటానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని అనుకున్న కళ్యాణ్ ఆమె మారేదాకా వెయిట్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటికే వారికి పెళ్ళై 6 నెలలు గడిచిపోయాయి. పండకి కూతుర్ని అల్లుణ్ణి పిలుద్దాము అని కళ్యాణ్ ఇంటికి బయలుదేరారు కీర్తి తల్లిదండ్రులు. కాలింగ్ బెల్ మోగడంతో ఎవరబ్బా అనుకుంటూ డోర్ తీశాడు కళ్యాణ్. ఎదురుగా శివయ్య, సరస్సు ఉన్నారు. అత్తయ్య, మామయ్య ఎలా ఉన్నారు? పెళ్ళై ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా? ఇంతవరకు కనీసం మా ఇంటికి కూడా రాలేదు అని అన్నాడు కళ్యాణ్. నవ్వుతూ, బాగున్నాం బాబు, రావాలి అనుకున్నాము, కానీ నీకు తెలుసు కదా పొలం పనుల గురించి. ఇప్పుడు కూడా మీ అత్తయ్య పోరు పెడితే పనులు పక్కన పెట్టేసి వచ్చాను అని అన్నారు శివయ్య గారు. వారి చేతుల్లోని బ్యాగులు తీసుకుని, కీర్తి, ఎక్కడున్నావు నువ్వు? మీ అమ్మా నాన్న వచ్చారు అని పిలిచాడు కళ్యాణ్. అమ్మవాళ్ళు వచ్చారా అని ఆశ్చర్యంగా, ఇప్పుడెందుకు వచ్చారు అని అనుకుంది కీర్తి. అప్పుడే తలస్నానం చేసిందో ఏమో. కుర్లను ఆరబెట్టుకొని మెట్ల మీద నుండి దిగుతూ క్రిందకు వస్తున్న కీర్తిని చూసి అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్. అతను అలా చూస్తూ ఉండటం గమనించి శివయ్య గారు చిన్నగా నవ్వుతూ, అల్లుడు చూడు అమ్మాయి వంక ఎలా చూస్తున్నాడో, ఇక్కడ మనిద్దరం ఉన్నామన్నా విషయమే అతను మర్చిపోయాడు అని అన్నాడు ఆయన నవ్వుతూ. అవునండి, చూస్తుంటే ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నట్లున్నారు. మీరే నన్ను కంగారు పెట్టేశారు కదా. పద, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. పెళ్ళయి ఇన్ని రోజులవుతున్నా వారి దగ్గర నుండి ఎలాంటి శుభవార్తే రాలేదు అని అంది సరస్సు. వాళ్ళిద్దరూ నెమ్మదిగా మాట్లాడుకుంటున్న మాటలు చిన్నగా కళ్యాణ్ చెవిలో పడ్డాయి. వెంటనే, ఏంటి కీర్తి, మనం అనుకున్న విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పలేదా నువ్వు అని అడిగాడు అతను. ఆయన ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది కీర్తి. తన దగ్గరికి వచ్చి తలపై ముట్టికాయ వేసి, అప్పుడే చెప్పమన్నాను కదా మీ అమ్మ వాళ్ళకి అని అన్నాడు అతను. ఏం చెప్పాలి అని ఆమె అడిగేలోపే, అదే మనం 2 సంవత్సరాల వరకు పిల్లల్ని వద్దు అనుకున్నాం కదా, ఆ విషయం చెప్పావా అని అన్నాడు అతను. అయ్యో, నేను మర్చిపోయాను కళ్యాణ్, రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను గాని ఈ విషయం చెప్పలేదు అంటూ కృతజ్ఞతగా చూసింది కీర్తి. కళ్యాణ్కి మాత్రం ఏమీ వినపట్టం లేదు. ఆమె నోటి నుండి వచ్చిన కళ్యాణ్ అన్న పేరు తప్ప. పెళ్ళై ఇన్నాళ్లకు ఆమె తనను పిలిచింది. ఎప్పుడూ ఏదో ఒక రకంగా మాట్లాడటమే కానీ ఏ రోజు తన పేరు పెట్టి పిలిచిందే లేదు. ఇప్పుడు తన పేరు పెట్టి పిలిచేసరికి గాల్లో తేలుతున్నట్లు అనిపించింది కళ్యాణ్కి. అలా చూస్తూ ఉండిపోయారేంటి? అమ్మవాళ్ళు వచ్చారు కదా, వెళ్ళి ఏమైనా తీసుకొని రండి. ఒక 2 రోజులు హాస్పిటల్కి రాను అని చెప్పండి. అవును, ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? అసలే మీరు ఆకలి కాగలేరు కదా. అమ్మా, మీరు కూడా రండి, టిఫిన్ చేద్దురు అని అంది కీర్తి. లేదమ్మా, అప్పుడెప్పుడో బయలుదేరాం కదా, ముందు వెళ్ళి స్నానం చేసి వస్తాము. అల్లుడు గారు, మీరు టిఫిన్ చెయ్యండి అని అన్నారు శివయ్య గారు. లేదు మామయ్య, మీ స్నానాలు చేసుకొని రండి, అప్పటి వరకు నేను కూడా ఇక్కడ వెయిట్ చేస్తాను. అందరం కలిసి ఒకేసారి టిఫిన్ చేద్దాం
అని అన్నాడు కళ్యాణ్. సరే అని వాళ్ళిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చారు. అందరికీ టిఫిన్ వడ్డించి కీర్తి టిఫిన్ అయ్యాక, మామయ్య నేను హాస్పిటల్కి వెళ్ళి లీవ్ పెట్టి వస్తాను అని చెప్పి కీర్తికి కూడా చెప్పేసి బయలుదేరాడు కళ్యాణ్. వారిద్దరిని చూసి చాలా సంతోషపడ్డారు సరస్సు శివయ్య గారు. హాస్పిటల్కి వెళ్తున్నాడు అన్న మాటే కాని తన మనసు మాత్రం గాల్లో తేలిపోతున్నట్లుంది కళ్యాణ్కి. ఇన్ని రోజులకి కీర్తి తనతో చాలా బాగా మాట్లాడుతుంది. అసలు నేనెంత ప్రయత్నం చేసినా కనీసం నోరు కూడా విప్పిందే లేదు. అలాంటిది ఈ రోజు తనతో ఎంత ప్రేమగా మాట్లాడింది. ఇది ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి 2 days లీవ్ పెట్టి మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటి కళ్యాణ్, ఇంత లేటుగానా వచ్చేది? ఎప్పుడు వండాలి నేను చెప్పండి అంటూ అతని చేతుల్లో కవర్లు తీసుకుంది కీర్తి. హాస్పిటల్లో లీవ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టారు. ఎలాగో బ్రతిమిలాడి లీవ్ తీసుకుని మార్కెట్కి వెళ్ళాను. అక్కడ కూడా చాలా రష్గా ఉంది. అందుకే లేట్ అయింది కీర్తి అని అన్నాడు కళ్యాణ్. సరే కానీ ఏం వండమంటారు? చికెన్ బిర్యానీ చేయనా లేక మటన్ బిర్యానీ చేయనా అని అంటూ వంటగదిలోకి వెళ్ళింది. అటువైపు నుండి సమాధానం రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసి అక్కడ చేతులు కట్టుకొని నవ్వుతూ కనపడ్డ కళ్యాణ్ని చూసి అలాగే ఉండిపోయింది కీర్తి. మీ అమ్మ వాళ్ళు హాల్లో లేరులే కీర్తి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకుందాము అని. నువ్వు మామూలుగా ఉండొచ్చు. అండ్ సారీ, నీ పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకున్నాను. మీ అమ్మ వాళ్ళ ముందు మనం ఎప్పట్లాగా ఉన్నట్లే ఉంటే వాళ్ళకు అనుమానం వస్తుంది కదా, అందుకే అలా చేశాను. ఇంకెప్పుడు అలా జరగదు అని అన్నాడు కళ్యాణ్. అయ్యో అలా అంటారేంటండి? నేను మీతో సరిగ్గా ఉండడం లేదని మా వాళ్ళకు చెప్పి ఉంటే నా పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అని అంది చిన్నగా. కళ్యాణ్ అన్న పిలుపు చాలు, వెనక తోకలు వద్దులే. నువ్వు ఫ్రీగా ఉండు, నీకు ఎలా నచ్చితే అలాగే ఉండు. అంతేకాని ఏదో పోగొట్టుకున్న దానిలా నువ్వు ఉండకూడదు. నేను చాలాసార్లు ప్రయత్నించాను నీ ప్రాబ్లం ఏమిటో అని తెలుసుకుందాము అని. నువ్వు చెప్పనే లేదు. కనీసం ఇప్పుడైనా చెప్తావా అని అన్నాడు కళ్యాణ్. కీర్తి సమాధానం చెప్పకుండా పని చేసుకుంటూ ఉంది. ఇలా ఉంటే నీ ప్రాబ్లం ఏంటో ఎలా తెలుస్తుంది? పోనీ నీ భర్తగా కాకపోయినా నీ ఫ్రెండ్ లాగైనా నన్ను అనుకొని ఎప్పుడైనా చెప్పు అని అన్నాడు కళ్యాణ్. చెప్తానండి, మీకే చెప్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి అని అంది కీర్తి తన పని చేసుకుంటూ. హమ్మయ్యా, ఆ మాట చాలు. సరే, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని అన్నాడు అతను. కళ్యాణ్ దగ్గరికి రాబోతుండగా, మీరేం చేయవద్దు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ ఏదో అందుకోవాలి అని కాళ్ళు పైకెత్తిన కీర్తి అది అందకపోవడంతో కాలు జారి కింద పడిపోతున్న కీర్తిని అప్పుడు తనకి దగ్గరికి వస్తున్న కళ్యాణ్ మీద పడిపోయింది. క్రింద కళ్యాణ్, పైన కీర్తి. తొలిసారిగా ఆమె తనకు దగ్గర కావడంతో ఏదో లోకంలోకి వెళ్ళిపోయారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. చేతులు వాటంతటవే హత్తుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మెల్లగా తన పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడతను. కీర్తి కూడా కళ్ళు మూసుకుంటూ అతని చేరువుగా వచ్చింది. కానీ వెంటనే తనకి ఏదో గుర్తుకు వచ్చి తలని పక్కకు తిప్పుకుంది. కానీ కళ్యాణ్ మాత్రం వదలకుండా తన చేతులతో ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడంతో అతని చేతుల్లో దూరంగా నెట్టి అతని పైనుంచి లేచింది ఆమె. ఇది నేను కావాలని చేయలేదు, ఏదో అలా జరిగిపోయింది అంటూ వంటగదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. హాల్లోకి వెళ్తున్న కళ్యాణ్ని చూసి, సారీ కళ్యాణ్, నేను నీకు సరిపోయేదాన్ని కాదు. నేను నీకు ఎంత దగ్గర అవుదామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. పదే పదే అదే గుర్తుకు వస్తుంది. నన్ను క్షమించు. ఇన్ని రోజుల నుండి నేను చూస్తూనే ఉన్నాను. నీ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు. నేను ఇంతలా దూరం పెడుతూ ఉన్నా ఒక్క మాట కూడా నన్ను అనడం లేదు నువ్వు. నిన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాను కదా అనుకుంటూ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తన పనిలో మునిగిపోయింది కీర్తి. తన రూమ్కి వెళ్ళిన కళ్యాణ్ కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకొని, ఎందుకు ఇలా చేస్తున్నావు కీర్తి? నీకు దగ్గర అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నువ్వు నన్ను దూరం పెడుతూనే ఉన్నావు. నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? నిన్ను నా కళ్ళ ముందే పెట్టుకొని స్థిమితంగా ఉండడం నా వల్ల కావడం లేదు. రోజు రోజుకి
నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు కీర్తి. ఏం చేస్తే నీలో మార్పు వస్తుంది? ఏం చేస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు? నేను ఏం చెయ్యాలి అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేశాడతను. ఆ నీటి జల్లులోనే తన కంటినీరు కూడా కలిసిపోయింది. ఏం చేస్తున్నావు కీర్తి అన్న తల్లి పిలుపుతో చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ చేస్తున్నా అని అంది కీర్తి. నేను అడిగింది నువ్వేం చేస్తున్నావు అని కాదు, అసలు నీ మనసులో ఏముంది నాకు చెప్పు అని అంది తల్లి సరస్సు. అమ్మా, అది నేనేదో మూడ్లో ఉండి అని చెప్పబోతున్న ఏదో ఒకటి చెప్పి నన్ను సర్ది చెప్పాలి అని చూడకు. నేను అంతా విన్నాను. అతను అంత దగ్గరగా వస్తున్నా ఎందుకు నువ్వు అంత దూరం పెడుతున్నావు అంటే, ఇందాకిద్దరు మా ముందు నటించారా? ఇలా మీరు ఎన్ని రోజులు నటిస్తారు? మా ముందు ఎంతకాలం మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నారు? అల్లుడు మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకోడైతే ఈ పాటకి చిన్నిల్లు చూసుకునేవాడు, ఇంటికి సరిగ్గా రాకుండా దానితోనే ఉండిపోయేవాడేమో. నువ్వు ఇంత బాధ పెడుతున్నావు అతన్ని. అతను నిన్ను చాలా బాగా చూసుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా బాగా చూసుకుంటున్నాడు. అలాంటి భర్త దొరకాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కీర్తి. దేవుళ్ళలాంటి వ్యక్తి నీకు భర్తగా దొరికాడు. మరి ఎందుకు నువ్వు అతన్ని దూరంగా పెడుతున్నావు అని అంది వాళ్ళమ్మ. కీర్తి సమాధానం చెప్పకుండా కన్నీరు పెడుతూ నిలబడేసరికి, ఏంటే నిన్ను అడుగుతుంటే మాట్లాడవు నువ్వు? ఇలాగే ఉంటే అల్లుడు ఏదో ఒక రోజు ఇంకో అమ్మాయిని అని అనబోతుండగా, అమ్మా ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకు. నాకు కళ్యాణ్ అంటే ప్రాణం. అతని కేరింగ్, మాట, నాతో నడుచుకునే విధానం అంటే నాకు చాలా ఇష్టం. నేనెంత దూరం పెడుతున్నా కూడా నన్ను ఏమీ అనలేదు. ఏ రోజు నన్ను దూరం పెట్టలేదు అతను. అతను దూరం అయితే నేను బ్రతకలేను అని అంది ఏడుస్తూ కీర్తి. మరి నీ సమస్య ఏంటి? అతనంటే ఇష్టం, ప్రాణం అంటున్నావు, మళ్ళీ నువ్వే అతన్ని దూరంగా పెడుతున్నావు. కన్న తల్లిని నాకు కూడా చెప్పుకోలేని సమస్య ఏంటి నీకు అని అంది అమ్మ. అమ్మా, నేను పూజకు పనికిరాని పువ్వుని అని అంది ఏడుస్తూ. వెంటనే తల్లి దగ్గరకు తీసుకొని, ఏంటి ఏం మాట్లాడుతున్నావు కీర్తి? చెప్పమ్మా. ఏదో ఆలోచనలు పెట్టుకొని నీ కాపురాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకోకే. అసలు ఏం జరిగిందో చెప్పు. నా చేతనైన సహాయం నేను చేసి నీ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నాన్ని చేస్తాను అంది సరస్సు కీర్తి కళ్ళు తుడుస్తూ. నేను మానవ మృగాల దాష్టికానికి బలైన అమ్మాయినమ్మా అని అంది ఏడుస్తూ. ఏంటి ఏమంటున్నావు? నాకు వివరంగా చెప్పు అని అంది వాళ్ళమ్మ. నాకు పెళ్లి చూపులు అని కళ్యాణ్ ఫోటో చూడగానే నేను అతనితో ప్రేమలో పడిపోయాను. చేసుకుంటే తన్నే చేసుకోవాలి అనుకున్నాను. అతనితో నా 100 ఏళ్ల జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో కలలు కన్నాను. కానీ నా కలలన్నీ కలలైపోయాయి ఓ కాలరాత్రిలో. కాలేజీలో ఫేర్వెల్ పార్టీకి వెళ్ళాను. రాత్రి రాకుండా అక్కడే ఉండిపోయాను. గుర్తుందా అని అంది కీర్తి. అవును, రేపు ఉదయం వస్తాను అని ఫోన్ చేశావు కదా, గుర్తుంది అని అంది సరస్సు. అది నేను చేసిన తప్పు. ఆ రాత్రే నేను ఇంటికి వచ్చినా బాగుండేది. ఈరోజు ఇంత బాధపడాల్సిన అవసరమే వచ్చేది కాదు అని అంది ఏడుస్తూ. ఏడు పాపి, ముందు చెప్పవే అని అంది తల్లి సరస్సు. ఆ రోజు పార్టీలో డ్రింక్స్ ఇచ్చారు, అది తాగాను. పార్టీ అయ్యాక మీకు ఫోన్ చేసి మా ఫ్రెండ్ ప్రియా రూమ్లో పడుకున్నాము అని చెప్పాను. మరుసటి రోజు ఇంటికి వచ్చాను. ఆ తర్వాత కళ్యాణ్ నన్ను చూసుకోవడానికి రావడం, ఆ తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం జరిగిపోయింది. అంతా బాగానే ఉంటుంది అనుకున్నాను. ఆ సమయాన నా పెళ్లికి ముందు రోజే అదే నేను మీకు పెళ్లి చేసుకోను అని చెప్పాను కదా, ఆ రోజుకి ముందు రోజు ఉదయం నా సెల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూసి నాకు గుండె పగిలిపోయినట్లు అనిపించింది. నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. అలాగే మంచంపై పడిపోయాను. అది ఓ వీడియో, అది న్యూడ్ వీడియో. అంటే ఏంటి అని అంది సరస్సు. పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని అంది కీర్తి ఏడుస్తూ. ఏమంటున్నావు తల్లి అంటే, రాత్రి నువ్వు ఎవరితోనైనా తప్పుగా అని అంది వాళ్ళమ్మ కోపంగా. అమ్మా అని అంది కీర్తి కోపంగా. నేనెవరనుకున్నావు? శివయ్య గారి పెంపకంలో పెరిగిన బిడ్డని. ప్రాణం పోయినా తప్పుడు పనులు చేయను. అసలు వీడియోలో ఏముంది అని అంది వాళ్ళమ్మ. నేను నా క్లాస్మేట్ కిరణ్ కింద నలిగిపోతున్నట్లుగా ఉంది. వాడే కాదు, వాడితో మరో 2 కూడా ఉన్నారు.
కానీ నాకు ఏమీ గుర్తులేదు. రాత్రి పడుకోవడం, ఉదయం లేవడమే తప్ప అని అంది ఏడుస్తూ. ఆ తర్వాతే మరో మెసేజ్ కూడా వచ్చింది. ఏంటి, పెళ్లి చేసుకుంటున్నావా? చేసుకో, కానీ మాకు సొంతమైన నువ్వు ఇంకొకరు సొంతమవుతూ ఉంటే ఎలా కామ్గా ఉండేది? కాబట్టి ఒక పని చేయి, నువ్వు పెళ్లి తర్వాత ఎలాగో ఫస్ట్ నైట్ చేసుకుంటావు కదా, అదంతా వీడియో తీసి మాకు పంపించు. కాదు కూడదు అని నువ్వు మొండికేశావే అనుకో, ఈ వీడియోని నెట్లో అప్లోడ్ చేస్తాను. మీ వాళ్ళు అవమానం తట్టుకోలేక అవమానంతో ఉరేసుకొని చస్తారు. ఏంటి, అర్థమైందా అని ఉంది. ఏంటి, ఫస్ట్ నైట్ వీడియో తీసి పంపించాలా? లేదంటే వీడియో నెట్లో పెడతారా? ఏది జరిగినా పోయేది నా పరువే కదా. ఎలా ఇప్పుడు? ఏం చెయ్యాలి? ఈ విషయం అమ్మవాళ్లకు చెప్తే నేను ఏమని చెప్పాలి? నా ప్రమేయమే లేకుండా ఇంకొకరితో కలిసిన వీడియో ఒకటి నా ఫోన్కు వచ్చింది. నా ఫస్ట్ నైట్ వీడియో కానీ పెట్టకపోతే వాళ్ళు నా వీడియో నెట్లో పెట్టాలి అని చూస్తున్నారు అని నేను చెప్పాలా? అది చెప్తే ఎవరైనా నమ్ముతారా? లేదే. ఏం చెయ్యాలి? ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటూ ఆలోచిస్తున్న నాకు ఓ ఆలోచన తట్టింది. అదే నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి దాన్ని ఆపించడం. వెంటనే మీ దగ్గరికి వచ్చి పెళ్లి ఆపేయాలి అని, నాకు ఇష్టం లేదు అని మీకు కూడా చెప్పాను. తర్వాత ఏం జరిగిందో నీకు తెలిసిందే కదా అమ్మా. కానీ పెళ్ళయ్యాక అసలు సమస్య మొదలైంది. కళ్యాణ్ ప్రేమగా దగ్గరికి రావాలి అని ప్రయత్నిస్తుంటే వారు మా ఇద్దరి కలయికలను వీడియో తీసి పంపించమని చెప్పిందే గుర్తుకు వచ్చి ప్రతిసారి అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూ బెదిరిస్తూ ఉంటే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునేదాన్ని. ఈ మధ్య వారి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. వీడియో పెడతావా లేదా, ఈ వీడియోని నెట్లో పెట్టాలా అనే కాదు, అంటే ఓ 10 లక్షలు మాకు ఇవ్వు అని నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. డబ్బు అడిగితే కళ్యాణ్ ఇస్తాడు, కానీ అంత డబ్బు ఏమని చెప్పి అడగాలి? అతను దేనికోసమని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టిన దానిలా ఉండేదాన్ని అని అంటూ ఏడ్చింది కీర్తి. కాసేపు ఆమెను ఏడవనిచ్చి దగ్గర తీసుకుని వాళ్ళ అమ్మ మళ్ళీ తిరిగి తనకి ఇలా చెప్తుంది. ఆడది అంటే ఆదిశక్తి అవతారం అంటారు. నేను నా కూతుర్ని అలాగే ధైర్యంగా ఉండేలా పెంచాను అని అనుకుంటున్నాను కూడా. సమస్య వచ్చినప్పుడు దాని నుండి పారిపోవాలని చూడకూడదు. ఆఖరి నిమిషం వరకు మనం పోరాడాలి. నీ వైపు నుంచి నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే ఆ దేవుడే నీకు ఏదైనా దారి చూపిస్తాడు. ఆలోచించుకో ఈ విషయం గురించి. నువ్వే కళ్యాణ్ని దూరం పెడుతున్నావంటే అది చాలా తప్పు. అతన్ని బాధ పెట్టకు. కళ్యాణ్ చాలా మంచివాడు. అంతకు మించి నువ్వంటే చాలా ప్రేమ తనకి. నీ జీవితాన్ని ఇంకొకరి చేతిలోకి ఇచ్చేస్తావో నీ ఇష్టం. చిన్నప్పటి నుండి నీకు నేను ఎన్నో ధైర్య సాహసాలు కథలు చెప్పి నీలో ధైర్యాన్ని నూరిపోశాను. ఎలాంటి సమస్య అయినా నా కూతురు ఎదుర్కోగలదు అనే నమ్మకం నాలో ఉంది. రేపు ఉదయమే మేం బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మీరు పండక్కి ఇంటికి వచ్చేసరికి ఈ సమస్య ఉండకూడదు, సరేనా? ఇలా ఉంటే ఎలా కీర్తి? నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేయి అని బయటికి వెళ్ళిపోయింది సరస్సు. తల్లితో మాట్లాడాక కీర్తికి కొంచెం రిలీఫ్గా అనిపించింది. మొహం కడుక్కొని వంటలో మునిగిపోయింది. వంట అంతా పూర్తయ్యాక బయటకు వచ్చిన కీర్తికి హాల్లో టీవీ చూస్తూ కళ్యాణ్ కనిపించాడు. పాపం, ఇందాకెంత నొచ్చుకున్నాడో అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి చిన్నగా దగ్గింది ఆమె. అతను అదేది గమనించకుండా టీవీ చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఒకసారి దగ్గింది. అయినా అతనిలో చలనం రాకపోయేసరికి కోపంగా అతని చేతిలో రిమోట్ లాక్కొని పోయింది. అది అతను గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా అతనిపై తూలింది. అలా పడిన కీర్తి కళ్యాణ్కి తన పెదవులతో అతని చెంపపైన ముద్దు పెట్టి పైకి లేచి పరుగును తన రూంలోకి వెళ్ళిపోయింది. రెప్పపాట్లో జరిగిన ఈ సంఘటన కళ్యాణ్లో వేయి వేణువులు మోగించ ఒక్కసారిగా తనను తాను గిల్లుకున్నాడు. నొప్పిగా అనిపించడంతో అది నిజమే కదా అని తేలి అతని శరీరం గాల్లో తేలినట్లుగా అనిపించింది. అమ్మా నాన్నలతో పాటు క్రిందకి వచ్చిన కీర్తి అందరికీ వడ్డించి కళ్యాణికి కూడా ప్రేమతో వడ్డించి అలాగే చూస్తూ ఉంది. ఇన్ని రోజులు సమస్యను తలుచుకుంటూ బాధపడేది. కానీ ఎప్పుడైతే పోరాడాలని నిర్ణయించుకుందో అప్పుడే కళ్యాణ్ని కూడా దూరం పెట్టకూడదు అనుకుంది. భోజనాలయ్యాక
అట్నుండి బయటకు వెళ్ళి కొన్ని ప్రదేశాలు చూసి వచ్చి తిని ఎవరి గదిలో వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు. కీర్తి కళ్యాణ్లు మంచానికి చెరొక వైపు ఉండి ఆలోచించుకుంటూ ఉన్నారు. చాలాసేపటికి ఓ నిర్ణయానికి వచ్చిందానిలా కీర్తి కళ్ళు మూస్తే తనని ముద్దాడిన సంగతే గుర్తుకు తెచ్చుకొని నవ్వుతూ పడుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అప్పుడు కీర్తి తన మొబైల్ ఆన్ చేసింది. చాలా మెసేజ్లు వచ్చున్నాయి. ఏంటి, డబ్బులు ఇస్తావా? వీడియో నెట్లో పెట్టేయమంటావా? సరే ఇస్తాను. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అంది ఆమె. మా దారిలోకి వచ్చావన్నమాట. 10 లక్షల రూపాయల్ని బ్యాగ్లో పెట్టి గురువారం మెయిన్ రోడ్లో ఉన్న సాయిబాబా గుడి ముందు ఉన్న చెత్త డబ్బాలో వేసి వెళ్ళిపో. అప్పుడు వీడియో డిలీట్ అయిపోతుంది అని రిప్లై ఇచ్చాడు. 10 లక్షలా? అదేంటి 5 లక్షలే అన్నారు కదా అని అడిగింది ఆమె. నువ్వు ఆలస్యం చేసినందుకు ఈ 10 లక్షలు ఫైన్. అది ఈ గురువారం కానీ నువ్వు ఇవ్వకపోతే మరో 5 లక్షలు ఎక్కువ కలుస్తాయి అని అన్నారు వాళ్ళు. నేను మిమ్మల్ని చూడాలి అని అంది ఆమె. ఎందుకు? మా మొహాలు చూసి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికా, లేదా పోలీసులకు ముందే విషయం చెప్పి మమ్మల్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా అని మెసేజ్ పెట్టారు. నేను ప్లాన్ వేసేదాన్ని అయితే ఇప్పటికీ మీరు ఎవరో తెలుసుకునేదాన్ని. అయినా మిస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. నువ్వు బుద్ధిగా నేను చెప్పింది చేయి. సరే అయితే ఉంటాయికా అని మెసేజ్ పెట్టేసి ఓసారి వారు పంపిన వీడియో మళ్ళీ చూసింది. చూస్తుంటే తనేనా అంతగా రెచ్చిపోయింది అనుకుంటూ ఏదో చిన్న అనుమానం వచ్చి మరోసారి చూసింది. గోడపైన వాల్ క్లాక్ డిజిటల్, అందులో డేట్ టైం క్లియర్గా కనబడుతున్నాయి. ఆ డేట్ నేను పడుకున్న డేట్, కానీ టైం 10 AM అని ఉంది. అంటే వీడియో నాది కాదు, నా ఫేస్ని మార్ఫింగ్ చేసి వీడియో తయారు చేశారు అని అర్థమైపోతుంది క్లియర్గా. దగ్గరికి చూస్తే మెడ దగ్గర చిన్న బ్లర్ కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు ఓ ఫేక్ వీడియోతో నన్ను భయపెట్టారా? అమ్మ వాళ్ళు రావడం నాకు ఎంతో మేలు జరిగింది. అమ్మతో మాట్లాడాక ధైర్యం వచ్చింది. లేదంటే అటు డబ్బు ఇటు నా పరువు రెండూ పోయేవి అనుకుంటూ తను వేసిన పథకం అమలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంది. బుధవారం రాత్రి 8 గంటలకు న్యూస్ చూస్తూ ఉన్నాడు కళ్యాణ్. వంటగదిలో ఏమే చేస్తూ ఉంది. ఇంతలో టీవీ న్యూస్. నగరంలో పెను సంచలనం. అమ్మాయిల న్యూడ్ వీడియోలు వారి సెల్కి పంపుతూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న ముఠాని అరెస్ట్ చేసి వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియో నెట్లో పెడతాము అని బెదిరిస్తున్నారు. దాంతో బెదిరిపోయిన అమ్మాయి వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తారు అని చాలా మంది అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే అందులో ఉన్నవి ఆ అమ్మాయిలే కాదు, ఏదో వీడియోకి ఎడిట్ చేసి పెడుతూ ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి మొబైల్స్, ఫోన్లు, ల్యాప్టాప్లు, కొంత డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటాము అని హామీ కూడా ఇచ్చారు. ఆ వార్త వినగానే కీర్తి ఎగిరి గంతు వెయ్యాలి అనిపించింది. తన చేతికి మట్టి అంటకుండా పోలీసులంతా ముగించారు. అమ్మ చెప్పింది నిజమే, మనం ప్రయత్నం చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని. ఇంకో వార్త, అరెస్ట్ చేసిన వారిని స్టేషన్ తీసుకుని వెళ్తున్న వ్యాన్కి యాక్సిడెంట్ జరిగింది. దాంతో దానిలో ఉన్న వారంతా మరణించారు. ఆ వార్త చూశాక కళ్యాణ్ తన గదిలోకి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. సమస్య మొత్తం తీరిపోయింది. ఇక తన కళ్యాణ్ని దూరంగా ఉండాల్సిన అవసరమే లేదు అని అనుకుంటూ పనులన్నీ ముగించుకొని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వెళ్ళి అతని పక్కన చేరి కళ్యాణ్పై చేయి వేసింది. ఏంటి అన్నట్లు చూశాడు కళ్యాణ్. 3 రోజులు దాటిపోయి చాలా రోజులు గడిచాయి. మిమ్మల్ని దూరం పెడుతూనే ఉన్నాను, కానీ ఈ రోజు నాలో ఉన్న భయం, అనుమానాలు అన్నీ తీరిపోయాయి. నేను నీకు మాత్రమే సొంతం అని మనసులో అనుకుంటూ దూరంగా ఉంటే పీడకళ్ళు వస్తున్నాయి కళ్యాణ్, అందుకే మీ దగ్గర పడుకుందామని వచ్చాను అని అంది ఆమె. సరే పడుకో అని అన్నాడు కళ్యాణ్. అతన్ని హత్తుకొని పడుకుంది. తన జడులో ఉన్న మల్లెల నుండి వస్తున్న వాసన అతన్ని పరవశింప చేయగా కీర్తిని ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. ఇన్ని రోజుల నుండి పడిన వేదనంతా తీరిపోగా కీర్తి తనను తానుగా సంతోషంగా కళ్యాణ్ కర్పించుకుంది. అసలు విషయం ఏమిటంటే తల్లి సరస్సుతో కీర్తి వంటగదిలో చెప్తున్నదంతా అక్కడికి అప్పుడే వస్తున్న కళ్యాణ్ మొత్తం విన్నాడు. వారిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అతనికి.
కానీ కోపంతో కాకుండా ఆలోచనలతో వారిని కొట్టాలి అని తొందరగా వెళ్ళి కీర్తి ఫోన్ చెక్ చేశాడు. కీర్తికి వచ్చిన మెసేజ్లు అన్నీ చూశాడు. ఆ వీడియో కూడా చూశాడు. అది మార్ఫింగ్ అని అర్థమైపోయింది. కానీ ఎవరు ఎందుకు చేశారు తెలుసుకోవడానికి కీర్తి చదివిన కాలేజీకి వెళ్ళాడు. మొత్తం ఎంక్వైరీ చేశాడు. ఏం క్లూ దొరకలేదు. మొత్తం తిరిగాడు. కానీ ఈ చిన్న ఆధారం కూడా కనిపించలేదు. వెంటనే సైబర్ పోలీసులకు కంప్లైంట్స్ వచ్చాయి. వెంటనే కీర్తి ఏ నెంబర్ నుండి మెసేజ్ చేసిందో ఆ సెల్ టవర్ని కనిపెట్టారు. పోలీసులు వెంటనే వెళ్ళి వాళ్ళందర్నీ పట్టుకున్నారు. సిస్టంలో మార్ఫింగ్ వీడియోలు చేస్తూ ఉన్నారు. అందులో కీర్తి ఒరిజినల్ ఫోటో కూడా ఉంది. కోపంతో రెచ్చిపోయిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి పంపిస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ వ్యాన్ డ్రైవర్తో మాట్లాడి వాళ్ళకి యాక్సిడెంట్ అయి చనిపోయేలా చేసింది కళ్యాణ్ అని. ఎందుకంటే అలా బాధపడిన వారిలో ఆ డ్రైవర్ కూతురు కూడా ఉంది. వారు అలా అరెస్ట్ కాగానే వెంటనే ఇంటికి వచ్చి కావాలని న్యూస్ పెట్టి కీర్తి వినేలా చేశాడు. ఇక కీర్తి కళ్యాణ్లు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పండక్కి ఇద్దరు సంతోషంగా కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్లారు. కీర్తి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటాన్ని చూసి చాలా సంతోషించారు. ఆనందంతో సంతోషంగా పండగను జరుపుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.